హలో అండి. నేను డాక్టర్ జగన్మోహన్ వరకల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో, ఈ మధ్య నాకు ఓపీలో చూసిన 2, 3 కేసెస్ చాలా కన్సర్నింగ్‌గా అనిపించింది. అదేంటంటే ఎర్లీగా మెన్సెస్ రావడం, నెలసరి రావడం. ఎర్లీగా మెన్సెస్ రావడం అనేది క్రమక్రమంగా ఈ జనరేషన్‌లో పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒకసారి ఒక 0.4 ఇయర్స్, ఒక 5 నెలలు ముందుగానే రావడం జరుగుతుంది. ముఖ్యంగా లెస్ థాన్ 11 ఇయర్స్, 11 సంవత్సరాల కన్నా ముందు మెన్సెస్ వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ మెనార్కీ ఆర్ ముందుగా నెలసరి రావడం అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్య కాలంలో మేము చాలా నోటీస్ చేస్తున్నాం. దీనికి మనం జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో, తల్లిదండ్రులు షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్, మిల్క్, పాలు అనేది మనము గేదెతో గాని, ఆవుతో గాని మనం తీసుకునే పాలు అనేది ఈస్ లిమిటెడ్. ఈ మధ్య కాలంలో మన పాపులేషన్ పెరుగుతుంది గానీ దానికి తగ్గట్టు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉండట్లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వాటికి అడ్డగోలుగా హార్మోన్స్, ఆక్సిటోసిన్ హార్మోన్స్, అలా హార్మోన్స్ ఇవ్వడం, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి, కృత్రిమంగా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఈ హార్మోన్స్ దుష్ప్రభావం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు ప్రీమెచ్యూర్ మెనార్కీ రావడం అనేది చాలా చాలా చూస్తున్నాం. సో, మా అడ్వైస్ ఏందంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ జనరల్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి తగ్గించడమే చాలా ఉత్తమం. వాటితో పాటు మిగతా రీజన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ అంటే మన సిటీస్‌లో ఈ సిట్యుయేషన్ ఎక్కువగా చూస్తున్నాం. సో, ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ వల్ల, పొల్యూషన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఒబేసిటీ అంటే ప్రాసెస్ ఫుడ్స్ తిని ఒబేసిటీ అంటే ఫ్యాట్ ఎక్కువ బాడీలో ఉండడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైపోయి మెనార్కీ రావడం మనం చూస్తున్నాము. దీనివల్ల రకరకాల దుష్ప్రభావాలు పిల్లల్లో ఉంటాయి. చిన్న మెదడులో 11 ఇయర్స్, 12 ఇయర్స్ వాళ్ళకి అదేంటో అర్థం కాని వయసులో ఇలా రావడం అనేది ఇబ్బందికరం. వాళ్ళు సోషల్ స్టిగ్మా అలా ఫీల్ అవుతుంటారు. వేరేకి చెప్పుకోకపోవడము ఇలాంటివి అవుతుంటాయి. సో, మై అడ్వైస్ ఇస్ పేరెంట్స్ మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. మేజర్‌గా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ పిల్లలకి హెల్తీ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ ఫ్రూట్స్ ఇవ్వడము. సో, ముఖ్యంగా ఈ ఔట్ సైడ్ ఫుడ్ గాని, ప్రాసెస్డ్ ఫుడ్స్ గాని అవాయిడ్ చేయడము, డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.